ఇక అప్డేట్స్ చూద్దాం. ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే అదంతా ఫేక్ అని తేలిపోయింది. శనివారం రాత్రి హైదరాబాద్ వచ్చిన పవన్ కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగారు. అయితే బన్నీని కలుస్తారని అంతా అనుకున్నా అలా జరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బన్నీ అరెస్ట్ అయిన రోజున ఆయన ఇంటికి మెగా బ్రదర్స్ చిరంజీవి నాగబాబు వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అదే తరహాలో పవన్ కళ్యాణ్ వెళ్తాడనుకుంటే అలా జరగలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే అదంతా ఫేక్ అని తేలిపోయింది. శనివారం రాత్రి హైదరాబాద్ వచ్చిన పవన్ కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగారు. అయితే బన్నీని కలుస్తారని అంతా అనుకున్నా అలా జరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బన్నీ అరెస్ట్ అయిన రోజు ఆయన ఇంటికి మెగా బ్రదర్స్ చిరంజీవి నాగబాబు వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అదే తరహాలో పవన్ కళ్యాణ్ వెళ్తాడనుకుంటే అలా జరగలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారనే వార్తలైతే బలంగా వినిపించాయి. అయితే అదంతా ఫేక్ అని తేలిపోయింది. శనివారం రాత్రి హైదరాబాద్ కు వచ్చిన పవన్ కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగారు. అయితే బన్నీని కలుస్తారని అంతా అనుకున్నా అలా జరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బన్నీ అరెస్ట్ అయిన రోజు ఆయన ఇంటికి మెగా బ్రదర్స్ చిరంజీవి నాగబాబు వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అదే తరహాలో పవన్ కళ్యాణ్ వెళ్తారనుకుంటే అలా జరగలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శాంబశివరావు అందిస్తారు. శాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఎపిసోడ్ మొత్తం అందరికీ తెలిసిందే. ప్రధానంగా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి అంశం. అల్లు అర్జున్ అయితే ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చారో సంధ్యా థియేటర్ ఇష్యూలో ఇప్పటికే సెలబ్రిటీలంతా కూడా అల్లు అర్జున్ ని పరామర్శించడానికి తన ఈ నివాసానికి చేరుకొని పరామర్శిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కలుస్తారని చెప్పేసి కూడా అందరూ భావించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ సొంత మామయ్య ఈ రోజు పవన్ కళ్యాణ్ కలుస్తారని చెప్పేసి అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కలుస్తారా లేదా అనేది మాత్రం ఇప్పుడు ఒక సస్పెన్స్ గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బిజీ అంతా కూడా చాలా షెడ్యూల్ అంతా బిజీగా ఉండటం వల్ల ప్రస్తుతం మరి కలుస్తారా లేదా అనేది ఇంకా ప్రస్తావన అయితే రాలేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా
మరి పవన్ కళ్యాణ్ కలుస్తారని ఈ రోజు భావించారు. పవన్ కళ్యాణ్ కలిసి నిన్న అల్లు అర్జున్ పై అరెస్ట్ పై కూడా పరామర్శిస్తారని చెప్పేసి అందరు భావించినప్పటికీ ప్రస్తుతం మరి పవన్ కళ్యాణ్ కలుస్తారా లేదా అనే అంశంపై కీలకంగా ఇప్పుడు చర్చ అయితే గట్టిగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే సురేఖ వెళ్లి కలిసి చిరంజీవి సతీమణి సురేఖ వెళ్ళారు, కలిసి కాస్త ఎమోషనల్ అయినటువంటి విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అంతా కూడా బిజీగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక పక్క నాగబాబు చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ని పరామర్శించే పనిలోనే ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే అందరూ ఉన్నారు. ఈ యొక్క సంఘటన తోటి సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకటైందని చెప్పేసి భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం మరి ఎందుకంటే వాళ్ళ మెగా కుటుంబం ప్లస్ అల్లు కుటుంబం ఈ రెండు కుటుంబాలకు కూడా గత కొద్ది రోజులుగా కూడా వీళ్ళ మధ్య వివాదం నడుస్తుంది అని ఎప్పుడైతే పుష్ప సినిమా వివాదం కావచ్చు అప్పుడు ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ ఎప్పుడైతే ఎన్నికల ప్రచారానికి వెళ్ళారో ఆ ప్రచారానికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా వీళ్ళ మధ్య గ్యాప్ నడుస్తుందని చెప్పేసి అందరూ భావించినటువంటి అంశం. అది పుష్ప 2 సినిమాలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులు కూడా అతనికి వ్యతిరేకంగా వర్క్ చేయడం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఆల్రెడీ అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అయితే ముఖ్యంగా ఇంకైతే పూర్తి స్థాయిలో కూడా షెడ్యూల్ అనేది విడుదల చేయలేదు. అయితే కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ రిటర్న్ అయ్యారని చెప్పి చెప్తా ఉన్నారు. రిటర్న్ అయ్యారనేది మాత్రం వాళ్ళ అఫీషియల్ గ్రూప్ లో కూడా ఎక్కడ వెల్లడించిన పరిస్థితి ఉంది. మరి అయితే పవన్ కళ్యాణ్ మరి కలవకుండానే వస్తారని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి అంత దూరమైనటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ కి అదేవిధంగా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కాస్త సత్సంబంధాలు కలిసే స్నేహపూర్వకంగా ఈ సిచ్యువేషన్ అనేది వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాన్ని పెంచాయని చెప్పేసి అందరూ భావించినప్పటికీ ఆ పవన్ కళ్యాణ్ అనేది అల్లు అర్జున్ కలిస్తే కాస్త దీని మీకు ఒక బ్రేక్ పడే అవకాశం అయితే ఉంది. మరి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటి వరకు ఆ షెడ్యూల్ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలుస్తారని చెప్పేసి ఎక్కడ కూడా దాంట్లో మెన్షన్ చేయకపోవడం దానికి తోడుగా పవన్ కళ్యాణ్ రిటర్న్ అయ్యి ఏపీకి రిటర్న్ అయ్యారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కి వస్తారు, మరికొద్దిసేపట్లోనే ఏపీకి రిటర్న్ వచ్చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మధ్య గ్యాప్ ఇంకా పెరుగుతుందా ఏంది? మరి అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మిగతా సెలబ్రిటీలు అంతా కూడా వచ్చి కలుస్తున్నటువంటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఎందుకు కలవడం లేదు? ఇక మొత్తంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బన్నీ వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. మొన్న జరిగిన ఇష్యూకి సంబంధించి అటు మెగా బ్రదర్స్ అయితే బన్నీ ఇంటికి వెళ్లి వాళ్ళని ఓదార్చడం జరిగింది అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో. ఈ నేపథ్యంలో ఈ రోజైతే మెగాస్టార్ ఇంటికి బన్నీ బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై కూడా బన్నీ అయితే మాట్లాడినట్టుగా అయితే సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ కేసు పరిస్థితిపై అల్లు అర్జున్ అయితే చర్చిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళినట్టుగా అయితే సమాచారం అందుతోంది. రైట్, సాంబశివరావు చెప్పండి, చిరంజీవి ఇంటికే అల్లు అర్జున్ వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది, డీటెయిల్స్ చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు. అదే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి బయలుదేరని తెలుస్తా ఉంది. ఎందుకంటే మరి ఒకవేళ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని చిరంజీవి నివాసంలో కలుస్తారని చెప్పేసి అయితే మనకు బ్రేకింగ్ అంతా ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చిరంజీవి నాగబాబు అందరూ కూడా అల్లు అర్జున్ ని పరామర్శించినటువంటి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో నెలకొన్నటువంటి కొన్ని పరిణామాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వాళ్ళ మధ్య ఎటువంటి ఇబ్బందికర వాతావరణం నెలకొందో, వాళ్ళ మధ్య వివాదాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం భావిస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం మరి అల్లు అర్జున్ అయితే చిరంజీవి ఇంటికి వెళ్ళి చిరంజీవితో సమావేశం కాబోతా ఉన్నారు. సమావేశమై పూర్తిగా కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కానీ అరెస్ట్ తర్వాత నెలకొన్నటువంటి పరిణామాలపై చిరంజీవితో అల్లు అర్జున్ అయితే మాట్లాడే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ కనుక చిరంజీవితో సమావేశం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా, ఎందుకంటే ఇప్పటికే రామ్ చరణ్ కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, అంతా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సాయి ధరమ్ తేజ్ ఇటువంటి అందరూ కూడా చిరంజీవి నివాసంలో ప్రస్తుతం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే వాళ్ళంతా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవితో పాటు సమావేశం అవుతారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతా ఉంది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి బయలుదేరారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే మరి కొద్దిసేపట్లో చిరంజీవితో సమావేశమై అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం చిరంజీవితో సమావేశమైన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే గత కొద్ది కాలంగా కూడా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య వివాదం నడుస్తా ఉంది. దానికి పుష్ప సినిమా కావచ్చు, అప్పుడు ఎన్నికల సమయంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా
పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే బయట ఆ ఫ్యాన్స్ కు అయితే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇద్దరి మధ్య వివాదాలు నెలకొన్నాయని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం నేపథ్యంలో చిరంజీవి అదేవిధంగా అల్లు అర్జున్ ఒక సమావేశం అయిపోయిన తర్వాత మా మధ్య మరి అంటే వాళ్ళ స్నేహపూర్వకంగా ఉండడానికి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసి అది ఆ తర్వాత చిరంజీవితో సమావేశం తర్వాత అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ఈ రోజు చిరంజీవితో అయితే సమావేశం అయిన తర్వాత నిన్న బెయిల్ రాగానే కూడా అటు మేనత్త సురేఖ కూడా బన్నీని పరామర్శించడానికి వెళ్లారు. రాగానే ఆయన బెయిల్ మీద బయటికి రాగానే కూడా పరామర్శించడానికి వెళ్లారు. ఈ రోజు కుటుంబ సమేతంగా బన్నీ ఫ్యామిలీ కూడా అటు చిరంజీవి ఇంటికి వెళ్తున్నారు. అంటే అటు మెగా ఫ్యామిలీకి ఇటు అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న వివాదం సద్దుమణిగిందని అనుకోవచ్చా? అంటే అలా చెప్పడానికి కోసమే ఇలాగా సమావేశాలు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని రోజులుగా కూడా అటు మెగా ఫ్యాన్స్ లో కానీ ఇటు అల్లు ఫ్యాన్స్ లో కానీ కన్ఫ్యూజన్ అనేది నడుస్తా ఉంది. ఎందుకంటే ఎన్నికల తర్వాత చాలా సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. అదే పవన్ కళ్యాణ్ కి అతను వ్యతిరేకంగా వెళ్లారు. సొంత పవన్ కళ్యాణ్ ఎన్నికలు నిలబడినా కూడా అల్లు అర్జున్ వైసీపీ సపోర్ట్ చేశాడు. ఎంత ఫ్రెండ్ అయినా కూడా ఫ్యామిలీ మెంబర్ వదిలేసి ఫ్రెండ్ కోసం వెళ్ళారని చెప్పేసి కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో అల్లు అర్జున్ పై మండిపోయినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా వాళ్ళ మధ్య తీవ్ర స్థాయిలో వివాదం నెలకొంటా ఉంది. ఆ వివాదానికి సంబంధించి బయట రకరకాల పుకార్లు వస్తా ఉన్నాయి. దానికి తోడు పుష్ప సినిమా సమయంలో కావచ్చు, ఇతర సమయాల్లో కావచ్చు చాలా ఇబ్బందికర వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి మెగా అల్లు ఫ్యామిలీలో. అయితే తర్వాత ఈ రోజు జరిగినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఈ పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఒకటయ్యారు. అల్లు అర్జున్ కి ఇండస్ట్రీతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఇస్తున్నారు అనే వార్తలు అయితే వినపడతా ఉన్నాయి. ఎందుకంటే సురేఖ నిన్న వెళ్లి ప్రత్యేకంగా కూడా పరామర్శించడమే కాకుండా అల్లు అర్జున్ చూసి ఎమోషనల్ గా ఆమె ఫీల్ అయినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ మీద చూడొచ్చు. అటువంటిది ఈ రోజు చిరంజీవి దగ్గరికి అల్లు అర్జున్ కనుక వెళ్తే అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎటువంటి విభేదాలు లేవు. అంటే వ్యక్తిగతంగా రాజకీయాల్లో కొన్ని ఉండొచ్చు, కాకపోతే మేము కుటుంబ సభ్యులమంతా ఒకటే, మాకు ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేదు అని చెప్పడానికే అల్లు అర్జున్ ఈ రోజు చిరంజీవి ఇంటికి వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కుటుంబ సమేతంగా కూడా అల్లు అర్జున్ చిరంజీవి కుటుంబాన్ని కలవడానికి వెళ్తా ఉన్నారు. వెళ్లి చిరంజీవితో సమావేశం అవుతారు. సమావేశం అయిన తర్వాత ఒక కీలక పరిణామాలే చోటు చేసుకునే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా అభిమానుల్లో ఏదైతే సందేహం ఉందో ఆ సందేహానికి ఒక బ్రేక్ వేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ప్రత్యక్షంగా కూడా ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ తో కూడా సమావేశం అయ్యే అవకాశం అయితే కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ పరామర్శించే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ కు బయలుదేరారని చెప్తా ఉన్నారు. మరి చిరంజీవితో భేటీ అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కాసేపు ఈ యొక్క సంఘటనపై ముచ్చరించుకున్న తర్వాత ఒక స్పష్టత అయితే ఇచ్చే అవకాశం కనపడతా ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే సందేహాలు నెలకొంటా ఉన్నాయో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు అనేవి పూర్తి స్థాయిలో పెరిగిపోతున్నాయి. వాటికి ఒక బ్రేక్ పడింది. మాకు ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పడానికి ఒక క్లారిటీ ఇవ్వడానికే అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా కూడా ప్రస్తుతం అయితే చిరంజీవి ఇంటికి వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే సాంబశివరావు ఇప్పటి వరకు కూడా అటు మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఇటు అల్లు ఫ్యాన్స్ కావచ్చు, ఈ కుటుంబ వివాదాల వల్ల వారు కూడా గొడవ పడే పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ దీంతో పులిస్టా పడింది అనుకోవచ్చు. అటు మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఇటు అల్లు ఫ్యాన్స్ కావచ్చు, అలా ఖుషిగా ఉండే అవకాశం అనుకోవచ్చు కదా? అంటే మొత్తంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో దానికి ఒక బ్రేక్ పడే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ వివాదాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి. ఎప్పుడు కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది అటు ఇద్దరు అభిమానుల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఈ పరిణామాలని పూర్తిగా మారిపోయినట్లుగా తెలుస్తా ఉంది. అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ అయిన తర్వాత కుటుంబం నుంచి సానుభూతి కావచ్చు, వాళ్ళ అత్త స్వయాన వాళ్ళ మేనత్త చిరంజీవి భార్య స్వయాన మేనత్త కాబట్టి పరామర్శించినటువంటి విధానం కావచ్చు, మా కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని ఒక స్పష్టత ఇవ్వడానికి మాత్రమే అల్లు అర్జున్ ఇప్పుడు కుటుంబ సమేతంగా చిరంజీవి ఇంటికి వెళ్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే చిరంజీవితో అల్లు అర్జున్ సమావేశం కాబోతా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి పూర్తి స్థాయి షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ షెడ్యూల్ కారణంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవలే అనేది ఒక పైన వస్తున్నటువంటి వార్తలను చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే చిరంజీవితో సమావేశం అయిన తర్వాత మాత్రం ఒక క్లారిటీ అయితే ఒక స్పష్టత అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుందనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మొత్తంగా అయితే కనుక అల్లు ఫ్యామిలీకి ఇటు మెగా ఫ్యామిలీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అల్లు ఫ్యామిలీకి కష్టం వచ్చాడు, మెగా ఫ్యామిలీ సపోర్ట్ గా ఉంటుందంటూ సింబాలిక్ గా కూడా అనుకోవచ్చు. మొత్తంగా ఈ రోజైతే చిరంజీవి ఇంటికైతే కనుక అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్ BRK న్యూస్.